దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి, అందరూ చెప్పాలండి హల్లెలూయా. అయితే వాక్యంలో మనం వెళ్ళే ముందు మనందరము ప్రతిరోజు ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం. తెలియని యుద్ధం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఏంటండి, మనము పోరాటం చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నాం. మన శరీరం బాగలేకపోయినా యుద్ధం చేస్తాం. ఆత్మీయ పోరాటం మనం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు అంటాడు, సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఏం ధరించుకోండి? సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మీరేం చేయొద్దు, యుద్ధంలో మీరేం చేయండి? ఒట్టిగా మీరు నిలబడండి. యుద్ధము యెహోవాదే అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మీరు యుద్ధము చెయ్యమని దేవుడు ఎక్కడా అనట్లేదు, కానీ విశ్వాసముతో దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని ఉండండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఏలయనగా మీరు మీ నడుముకు సత్యమను దట్టిని కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగును పాదములకు సమాధాన సిద్ధ మనస్సును. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అండి. అందరూ చూడండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఏం ధరించుకోండి? దేవుడు మీకు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలా. ఎప్పుడైతే మనము ఈ సర్వాంగ కవచము ధరించుకుంటామో, ఈ రోజుల్లో మనం దాన్ని ఏమంటామంటే బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సెస్ అనేసి అంటారు, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ అంటారు. ఏంటండి, బాంబు పేలితే కనుక వాళ్ళకి దాన్ని ఏమంటారు, రెస్క్యూ టీమ్ వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సెస్ అంటారు, బాంబు రెస్క్యూ చేసే వాళ్ళని అంటారు. సో ఇవన్నీ తయారు చేసుకున్నాం మనం మన సొంత తెలివితోటి. దేవుడు అట్లనే అంటుండు, విశ్వాసానికి కూడా, నీ ప్రార్థన జీవితానికి కూడా, నీ యొక్క కుటుంబ జీవితానికి కూడా ఇటువంటి సర్వాంగ కవచం అవసరమై ఉన్నది. ఏలైనగా మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. హల్లెలూయా. నాకు నీకు యుద్ధం కాదు, నీలో ఉన్న చెడుకి, నాలో ఉన్నటువంటి చెడుకి జరుగుతున్నటువంటి యుద్ధము. హల్లెలూయా. నీలో నాలో ఎంత మంచి ఉంది అనేసి అని వెతుక్కుంటే నాలో ఒక 1% ఉంటుందేమోనండి. నేనైతే 100లో 1% అనుకుంటా. మిగతా వాళ్ళది నేనైతే లెక్కేయలేదు, ఎందుకంటే నాకు తెలియదు. ఏంటంటే నాకు తెలుసా, నా లెక్క నేను వేసుకుంటా. నాలో ఎంత మంచి ఉంది? 100లో 1. ఆ ఒక్కడు కూడా ఉందో లేదో నాకు డౌట్ దేవుని దృష్టిలో. ఏంటండి, అంతేనా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అంటున్నాడు ఇక్కడ, ఎవరితో యుద్ధం అంట? లోకనాథులతోనూ అధికారులతోనూ దురాత్మ సమూహములతోనూ మనం యుద్ధము చేస్తున్నాం. ఇటువంటి యుద్ధం మనం చేసేటప్పుడంట, నిర్గమకాండం ఒకసారి చూడండి. దేవుడు ఇజ్రాయిలీలకి చెప్తున్నటువంటి మాట. నిర్గమకాండము ఒకసారి, నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుతాం. 14వ అధ్యాయం 13-14 వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు మీకు కలుగజేయు రక్షణను. ఎలా చూడమన్నాడండి? ఊరుకనే నిలుచుండి మీరు చూడండి. దేవుడు మీకు ఇచ్చేటువంటి రక్షణ మీరు చూడండి. హల్లెలూయా. మీలో ఉన్నటువంటి భయం, మీలో ఉన్నటువంటి ఆందోళన తీసి పక్కకు పెట్టేయమంటున్నాడు దేవుడు.
ఏంటండి తీసి పక్కకు పెట్టి ఒక మాట చెప్తాను. చాలామంది దేవుని మీద నమ్మకం పెట్టుకోండి అంటే మనం ఎంత నమ్మకం పెట్టుకుంటామంటే ఎదుటి వాళ్ళు వచ్చి దాన్ని అవునా అన్నంత వరకు, ప్రశ్న వచ్చేంత వరకు అంతే నమ్మకం ఉంటుంది. ఎదుటి వాళ్ళు వచ్చేంత వరకు, అది మన కుటుంబ సభ్యులే కావచ్చు, నా తల్లే కావచ్చు, నా అన్నయ్య కావచ్చు, నా చెల్లె కావచ్చు, ఏంటండి నా అల్లుడే కావచ్చు, నా కోడలే కావచ్చు, ఎవరన్నా కానీ, నా కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చి నా విశ్వాసానికి అవునా ఇలా చేస్తావా అలా జరుగుద్దా అంటే నా విశ్వాసం ఏమవుతుందండి? వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నకి నేను సరైనటువంటి సమాధానం ఇచ్చి నిజంగా ఇది జరుగుద్ది అనేసి నేను పూర్తి నమ్మకం కలిగి నేను ఉండి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క ఏదైతే కుదరదు అన్నటువంటి విశ్వాసాన్ని నేను ఛేదించాను అనుకోండి, అప్పుడు నా విశ్వాసము, నా ప్రార్థన గొప్పది. అంతవరకు నా ప్రార్థన గొప్పది కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళ కళ్ళ ముందు కనిపించలేదు గనక. హల్లెలూయా. దేవుడిదే అంటున్నాడు, నీ 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 వెనకాల వాళ్ళ ఫరో యొక్క సైన్యం వస్తుండొచ్చు, నీ ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చు. బాబు ఏం కంగారు పడమాక, నీ చేతిలో ఏముంది? అహరోను కర్ర ఉంది, అదిగో ఆ కర్రని చూడు అనేసి అని. ఎలాగైతే ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ కర్ర నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. భూమిది పాముగా మారింది, దాని తోకలు పట్టుకుని లేపు, మళ్ళీ కర్ర తయారైపోయింది. బాబు నీ చేతుల్లో ఏముంది? ఎర్ర సముద్రం దగ్గర ఉన్నావు, నీ చేతుల్లో ఏముంది? వాళ్ళు మీరు అరిసేటువంటి అరుపులు నువ్వు చూడకు, కేకలు నువ్వు వినకు, ప్రాణ భయంతో ఉన్నటువంటి వారి యొక్క కేకలు వినకు. ఎవరిది విను? నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా విను. హల్లెలూయా. దేవుడు అనేది అదే. ప్రాణ భయముతో అరుస్తున్నటువంటి ఆ కేకలు నువ్వు వింటే గనక నా యొక్క మాటలు నువ్వు వినలేవు, నా మాటలు నువ్వు అర్థం చేసుకోలేవు, నేనేం చేయమన్నానో నువ్వు అది చేయలేవు. సరే, నా వేలు పెట్టి వాళ్ళని ఆపేస్తున్నా. ఇశ్రాయేలీయుల దగ్గరికి వాళ్ళని రాకుండా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సైన్యాన్ని నేను ఆపేస్తున్నా. ఆపేసాడు దేవుడు. ఏంటండి అది? దేవుని యొక్క వేలు పెట్టి ఆపినాడు అనేసి అని అన్నాడు. దాని తర్వాత అయ్యా ఇప్పుడు ఏం చేయాలి? నీ చేతి కర్ర ఏదైతే ఉందో అది నీటి మీద కొట్టమన్నాడు. ఏమైంది? ఏమైందండి? ఎర్ర సముద్రం ఏమైంది? మృత సముద్రం ఏమైంది? 2 పాయలుగా చీల్చబడింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. ఆడుతూ పాడుతూ అంతవరకు మరణ భయం అన్నటువంటి కేకలు వేస్తున్నారు. అయ్యా మేము చచ్చిపోతాం, మా మీద కనికరం చూపించు, ఆ రాజు దగ్గర ఉంటేనన్న కొద్ది కాలము మేము కష్టపడి గొడ్డు చాకరీ చేసుకుంటూ బతికే వాళ్ళమేమో, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నాం, అరణ్యంలో చంపేస్తున్నాం, మమ్మల్ని అట్టే ఉంచకపోయావా? ఎందుకు తీసుకొచ్చావు? హల్లెలూయా. దేవుడు మీ గురించి యుద్ధం చేసేటప్పుడు నువ్వు కూడా ఇలాగే మాట్లాడడం మొదలు పెడతావు, మనం కూడా ఇలాగే మాట్లాడతాం. హల్లెలూయా. అయితే దేవుడు నీకు యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఊరుకనే ఉండు, చూడు. 5 అంశాలు నేను ఈరోజు మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా 5 అంశాల్లో మొట్టమొదటిగా దేవుడు మీ గురించి ఫైట్ చేసేది వాళ్ళు తెలుసుకుంటారు. నెహెమ్యా 4వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మీ గురించి యుద్ధం చేసేది వాళ్ళు తెలుసుకుంటారు. దేవుడే మీ పట్ల యుద్ధం చేస్తున్నాడని. నెహెమ్యా 4వ అధ్యాయము 20వ వచనం. గనుక ఏ స్థలములో నీకు అక్కడికి నీకు దగ్గరగా రండి, మన దేవుడు మన పక్షముగా ఏం చేస్తున్నాడు? మీకు ఎక్కడైతే బాగా వినిపిస్తుందో మీరు అక్కడికి వెళ్ళి నిలుచునండి, అంతే. ఏం చేయొద్దు, నిలబడండి. దేవుడే యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? మన పక్షాన యుద్ధము చేసేది దేవుడే. చదవండి సిస్టర్. ఆ ప్రకారము మేము మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతి వాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను.
అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, అర్థమైందా? అక్కడ యుద్ధ వాతావరణం ఉంటే మీరు మందిరం ఎలా కట్టుకుంటారు, మీ ప్రార్థన ఎలా చేస్తారు, మీరు ఇల్లులు ఎలా కట్టుకుంటారు, ఇజ్రాయిలు నువ్వు ఎలా ఉంటావు అనేసి అని అంటుంటే పక్కన శత్రువులు వచ్చి వారిని బెదిరిస్తూ ఉంటే దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఒక చేతుల్లో ఈటను పట్టుకోండి, ఇంకో చేతితో మీరు పని చేయండి. హల్లెలూయా. వట్టిగా ఉండమనిలే, నువ్వు యుద్ధం చేయనవసరంలే, నువ్వు కట్టుకుంటూ పో. ఈట పట్టుకో, నువ్వు కడుతూ ఉండు, యుద్ధం నేనే చేస్తాను, నువ్వు నిలబడంతే. సర్వాంగ కవచం ధరించుకొని నీ చేతిలో బల్లెం పట్టుకొని, ఈటను పట్టుకొని, కత్తిని పట్టుకుంటావు, ఏది పట్టుకుంటావు పట్టుకో, నిలబడంతే. దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం. చాలండి. ఏంటంటే ఆయన పేరు యుద్ధశూరుడు. యుద్ధం ఎలా చేయాలో తెలిసినటువంటి దేవుడు ఆయన. కనుక ఈ రోజుల్లో మనం ఎవరో చెప్పింది ఏదో చేసింది అనేసి కాదు, నీ పట్ల యుద్ధం చేసేది దేవుడే. ఎప్పుడు ఏ యొక్క ఆయుధం వాడాలో దేవునికే తెలుసు. యెషయా కాండంలో దేవుడు అంటున్నాడు, యెషయాలో దేవుడు అంటున్నాడు, నేను నీ కోసం ఆయుధశాల తెలిసిన. ఏం తెలిసిన అన్నాడు? ఆయుధశాలను తెలిసిన. నీకు ఎటువంటి ఆయుధం కావాలో నువ్వు తీసుకో, కానీ నీ చేతిలో పట్టుకో. రకరకాల ఆయుధాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆయుధశాలని నీ చేతుల్లో ఉంది. ఏంటిదండి అది? దేవుని యొక్క బైబిల్, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకుడి అనేసి అని రాయబడి ఉంది. అయినను మన జీవితంలో మనం ప్రతిరోజు పిక్కున భయపడుతూనే ఉంటాం. రోజుకి 24 గంటలు దేవుడు 24 సార్లు దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను తోడుగా ఉన్నా భయపడకు. అయినా మనం భయపడుతూనే ఉంటాం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నీ గురించి యుద్ధం చేస్తుంది ఎవరు? దేవుడే అనేసి వాళ్ళకి తెలుస్తుంది. రెండవది, నువ్వు దేవుడు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు ఏమవ్వాలా? ఏంటండి, వాళ్ళు ఏమవ్వాలా? నీ శత్రువులు ఏమవ్వాలా? నీ శత్రువులు ఏమవుతారంటే దేవుడు అంటున్నాడు, నీకు శత్రువులే ఉండరు. 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం చదువుతాం. 1 సమూయేలు 17వ అధ్యాయం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే. ఆయన మిమ్మును దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసినాడంటే దేవుడు, ఇక్కడ యుద్ధం ఎవరిది? ఫిలిష్తీయులది, ఇజ్రాయిల్ది. ఏంటండి, ఎవరెవరిది? జరుగుతున్నటువంటి యుద్ధము. అయితే ఈ యొక్క యుద్ధంలో ఫిలిష్తీన్లో ఒక బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరు? గొలియాతు. గొలియాతుని చూసి భయపడుతూ ఉన్నారు. అంతవరకు ఎవరు వచ్చేంత వరకు? దావీదు వచ్చేంత వరకు. మీలో లేదా యుద్ధం చేసేటువంటి సత్వ లేదా, బలము లేదా, శక్తి లేదా? నన్ను చూస్తే మీకు భయం అవుతుందా? అందరూ వణుకుతూ ఉన్నారు. ఇజ్రాయిలీలందరూ భయపడుతూ ఉన్నారు. ఏంటో ఆడేంది, ఆడ ఆకారం ఏంది, వాడిని మేమేం చంపేది అనేసి అని అనుకున్నారు. కానీ చిన్నవాడైనటువంటి దావీదు, రాజ్యంలో చిన్నవాడు అనుకోండి, యవనస్తుల్లో కన్నా చిన్నవాడు, గొర్రెల కాపరి. అతని దగ్గర ఉన్నటువంటి ఒడిసెల్లో 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. వెళ్తూ 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. నీ జాత యుద్ధం ఎవరో కాదు. ఇక్కడ చిన్నవాడు కదా, కొత్త నిబంధనలో చిన్నదాన్ని చూపిస్తా ఆమె చేసినటువంటి యుద్ధం ఎలా ఉంది. అయితే అంటున్నాడు, ఎప్పుడైతే ఆ చిన్నవాడు చూసి 5 రాళ్ళు తీసుకున్నాడండి, ఎందుకైనా మంచిది, 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు ఒకటి ఒడిసెల్లో పెట్టుకొని తిప్పుతూ గొలియాతును కొడితే తలకు తగిలి కింద పడి చచ్చిపోయాడు.
మీకు ఒక మాట చెప్తాను. తలకి దెబ్బ తగిలిన వాడు ఎటు పడతాడండి? ముందు తగిలితే వెనకకు పడతాడు. ఈయనేమో దావీదు కాళ్ళ మీద పడ్డాడు. ఎట్ట పడ్డాడు అంటే దేవుడు వెనక నుంచి తంతే మనిషి ముందు కాళ్ళ మీద పడ్డాడు. దావీదు గొలియాదును తన్నింది ఎవరు? దావీదు. దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు? నువ్వు నా పిల్లల్ని, నా వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడతావా అనేసని తంతే ఏమయ్యాడు గొలియాదు? దావీదు కాళ్ళ మీద వచ్చి పడితే అదే గొలియాదు కత్తి తీసుకొని దావీదు తీసేసాడు. తలని తీసి పక్కకు పెట్టేశాడు. గొలియాదు కత్తినే తీసుకున్నాడు. ఆయన కత్తితో గొలియాదు తలనే నరికి పక్కకు పెట్టేసినాడు. అప్పుడు వీళ్ళకి భయం పోయి ధైర్యం వచ్చింది. ఓకే, మేము ఇప్పుడు యుద్ధం చేస్తాం. ఇజ్రాయేల్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి యుద్ధం చేశారు. ఇప్పుడు దేవుడు మా పట్ల యుద్ధం చేస్తున్నాడు. ఒక్కడు చేసేటువంటి ప్రార్థన అందరిని కదిలించిందంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన ఒక కుటుంబాన్ని కదిలించదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు గారు చెరసాల్లో ఉన్నారో సంఘమంతా కలిసి మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క దూత వెళ్ళి, బాబు ఫలానా ప్రాంతములో ఆ యొక్క సంఘం అంతా ఎదురు చూస్తుంది, ప్రార్థన చేస్తుంది, మీరు వెళ్ళండి అనేసరంటే వెళ్తున్నాడు. వెళ్ళి డోర్ దగ్గర నిలబడి డోర్ తడుతూ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఏమంటున్నారో తెలుసా? అయ్యా ఎవరో కింద తలుపు తడుతున్నారు అనేసానంటే చిన్నదెళ్ళి పౌలు వచ్చాడు. ఎవరు వచ్చారు? పౌలు గారు వచ్చారు. మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి పౌల్ని దేవుడు విడిపించి మన మధ్యలోకి తీసుకొచ్చినాడంటే వాళ్ళెవ్వరూ నమ్మలే. చిన్నది మట్టిగా నమ్మింది. హల్లెలూయా. ఎవరైనా ఒక్కరు నమ్మితే చాలు కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, సంఘాల్లో సూచక్రియలు జరుగుతాయి, సమాజంలో తలకిందులు చేసే వాళ్ళు తయారవుతారు. హల్లెలూయా. ఎవరైనా ఒక్కరు బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఆ సంఘం అంతా కూడా ఆశ్చర్యపడిపోయింది. ఆ చిన్నదానికి ఉన్నటువంటి నమ్మకం కూడా మాకు లేకపాయని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, దేవుడు నీ కోసం యుద్ధం చేస్తే వాడేమైపోయినాడు? గొలియాదు కింద పడి చనిపోయినాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. యూదావాసులారా, యెరూషలేములో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు చెప్పాలండి. ఏమంటున్నాడు? మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకో తెలుసా? అమోరియల యొక్క సైన్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు భయపడాల్సిన అవసరము లేదు. నీకున్న కష్టాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన కష్టాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందిని చూసి భయపడాల్సిన అవసరము దేవుడు అంటున్నాడు, నేను దాన్ని అధిగమించేటువంటి శక్తిని నీకు ఇస్తా. హల్లెలూయా. నీ రోగాన్ని జయించేటువంటి బలమైనటువంటి నమ్మకం నీలో ఉంటే నేను ఆ రోగాన్ని నిర్మూలన చేసేస్తా. ఏమండి, అంత నమ్మకం ఉందా? ఏంటి చెప్పండి, చెప్పాలి, అందరు చెప్పాలి. ఉందా లేదా అంత నమ్మకము? గడప లోపల ఉన్నంత వరకు నాకు విశ్వాసం ఉంది. గడప బయటికి దాటాక మళ్ళీ ఏం జరుగుద్దో, ఏం వినాలనో, ఏం చేయాలనో అన్నటువంటి ప్రశ్నలు మనలో రేగుతూనే ఉంటాయి. రేగిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటండి, అంటించే వాళ్ళు కాదు గొప్పోళ్ళు, నిప్పుని ప్రోత్సహించే వాళ్ళు గొప్పోళ్ళు. ఎవరండి ప్రోత్సహించేది? పక్క నుండి గాలి వస్తుంది చూడు, పొయ్యి అంటిస్తారు కదండి. పొయ్యి అంటించేటప్పుడు ఒక అగ్గిపుల్లతో అయిపోద్దంట. గొట్టంతో పట్టుకొని ఆ పొయ్యిలో ఊదినంత ఆ మనిషిది అంత డ్యూటీ ఏమైంది చెప్పాలండి? అదంతా వేస్టేనా? ఒక్క అగ్గిపుల్ల గ్రేటా? అక్కడ పట్టుకొని నిలబడి ఫ్యాన్ తిప్పుతూ, అక్కడ స్కూల్ దగ్గర చూడండి, వాళ్ళు సుత్తులు ఆలీలు కొడతారు చూడండి,
వాళ్ళ దగ్గర చూడండి, ఒక అగ్గిపుల్ల చొట్టి ఒక నిప్పుర వేసేసి అందులో ఇనుప కడ్డీలు వేసేసి అయిపోద్దా పని? అది కాలుతుందా? ఏం కావాలా? గాలి కొడుతూనే ఉండాలి. ఆ గాలి కొట్టేటోడు ఎవడు? ఏంటండి? ఆ గాలి కొట్టేటోడు గొప్పడా లేకపోతే నిప్పు రగిలింది గొప్పదా? అంటే మనలో అగ్ని రగిలింది కరెక్టే, కానీ ఆ రాజేసేటోళ్ళు ఉన్నారు చూసావా పక్కకి, బాబు నువ్వు అట్టెళ్ళు, నువ్వు ఇట్టెళ్ళు, ఇది చెయ్యి అది చెయ్యి, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు చూసావు, వాళ్ళు నీకు వచ్చేటువంటి కష్టాన్ని చూసి నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు అనేకులు ఉండొచ్చు. అబ్బే కాదు, నేను ఇంతే. ఏంటండి? నేను ఇంతే. ఎప్పుడన్నా పనసకాయ చెట్టుకి జాంకాయ రావడం చూసామా? జాంకాయ చెట్టుకి పనసకాయ రావడం చూసామా? ఏ చెట్టుకి ఆ కాయే వస్తుంది, ఆ పండే వస్తుంది, ఆ ప్రతిఫలమే వస్తుంది. హల్లెలూయా. మనలో మంచి గుణం ఉంటే మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. మనలో మంచి నమ్మకం, విశ్వాసం ఉంటే అద్భుతాలు, సూచక్రియలు కూడా జరుగుతాయి. ఇంకా మంచి క్రియలు మనలో ఉంటే గనక, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయమో ఎక్కడ అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరుకుద్ది. హల్లెలూయా. దేవుడు రాజు అయినటువంటి హిజ్కియాకి మట్టుకే 15 సంవత్సరాలు ఇచ్చినాడా? ఏంటండి? ఒక్కడికి మట్టుకే ఇచ్చినాడా? చాలా మందికి ఇచ్చాడు. నువ్వు అడిగి చూడు, దేవుడు ఎందుకు ఇయ్యాడు నీకు? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నువ్వు వాళ్ళని చూసి, ఆ సైన్యాన్ని చూసి నువ్వు భయపడవద్దు. దేవుడు అంతకన్నా గొప్ప సైన్యం కలిగి ఉన్నాడు నీ దగ్గర. హల్లెలూయా. దేవుడు అంతకన్నా గొప్ప సైన్యం కలిగి ఉన్నాడు. ఒకసారి ఆ మాటను చదవండి. 20:15 వచ్చు. ఈ యుద్ధము చెప్పాలా? ఈ యుద్ధం ఎవరిది? మీది కాదు, దేవుడే జరిగించును. దేవుడు రేపు నీ మీదికి చాలండి చాలండి. ఈ యుద్ధం ఎవరు చేస్తారంట? దేవుడే చేస్తాడంట. హల్లెలూయా. నీ పోరాటం చేసేది దేవుడు. మరి మూడవది మనం చూసాం అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు ఇబ్బంది పడేలాగా ఉంటుందంట. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28:7 చూడండి. ద్వితీయోపదేశకాండం 28:7. నీ మీద పడు, నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవన నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి, హల్లెలూయా, నేను వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చానా అని పారిపోతారంట. మూడవది దేవుడు అంటున్నాడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని పారిపోయేలాగా ఉండాలంట నీ ప్రార్థన. దేవుడు పోరాటం చేస్తే నీ శత్రువులు ఇలా పారిపోవాలా. హల్లెలూయా. ఏంటంటే నీ శత్రువులు ఒక దారిన వస్తే 7 దారులు వెతుక్కోవాలంట. ఏ దారిన నేను క్షేమంగా వెళ్ళిపోతానా అని. హల్లెలూయా. కనుక నీ పట్ల యుద్ధం చేసే దేవుడు. మొదటి సమూయేలు 17:51 ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు 17:51. మరొక ఒకసారి ఆ మాటను చదువుదాం. 17:51. వారు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుడి మీద నిల్చుండి వారి కత్తి వరదూసి దానితో వాడిని చంపి, హల్లెలూయా, ఏం చేసినాడు? అతని కింద పడిపోతే, మైకం వచ్చి పడిపోతే అతని కత్తినే తీసుకొని అతన్ని చంపివేసినాడు. హల్లెలూయా. మనకి యుద్ధానికి కత్తులు అవసరము లేదు. మన శత్రువు దగ్గర కత్తి ఉంటే చాలు మనం గెలిచినట్టు. హల్లెలూయా. ఏంటంటే అంతేనే కదా, మన శత్రువు దగ్గర కత్తి
ఉంటే చాలు మనం గెలిచినట్టు. అతని దగ్గర ఏ ఒక్క ఆయుధం ఉంటే చాలు మనం దాంతో పోరాటం మనం చేయొచ్చు. కాకపోతే నీ దగ్గర ఏముండాలో, నా దగ్గర ఏముండాలో? విశ్వాసం అన్నది నిలకడగా కదలని సియోను పర్వతములాగా ఉండాలి. నా పైన ఈ బాల్ ఆడుతుందే, ఇలా ఆడుతూ ఉంటే కనుక కాదు. ఏంటండి? నిలకడ కలిగి ఉండాలి ఏదైనా. ఇప్పుడు పిల్లర్ ఉంది, వెళ్ళిపోయి నేను కొడతా, పిల్లర్ కదులుద్దా? ఎందుకు కదలదు? మనం అట్లా ఉండాలి. ఏంటండి? మనము అలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అట్లా అంటే మీరు వచ్చి నన్ను కొడితే నేను కదలనని కాదు, నేను పడిపోనని కాదు. ఏంటండి? నేను అటు ఎటో పారిపోనని కాదు. మన విశ్వాసం కదలకుండా ఉండాలి. మనం ఎట్టన్నా పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అంటే పాపం చేసినా సరిపోతుంది, పాపం చేయొద్దు. దేవుని దృష్టిలో నీతిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా. హల్లెలూయా. అయితే 4వది అంటున్నాడు, దేవుడు మన గురించి యుద్ధము చేస్తే వాళ్ళు పారిపోవటమే కాకుండా వాళ్ళు ఇంకొకటి కూడా అవుతారు. ఏంటిదో తెలుసా? అవమానింపబడతారు. హల్లెలూయా. యెషయా 41వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుతాం. యెషయా 41వ అధ్యాయము 11, 12 వచనాలు. వాళ్ళకి సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలిగించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏమైపోతారు? కనబడకుండా పోతారు. ఎక్కడండి మనం వెతికేది? చెప్పండి. తప్పిపోయిన వాడిని అయినా పట్టుకోవడము కష్టమే. దాక్కున్న వాడిని పట్టుకోవడము, అరే నీకేదో వచ్చింది అనేసి ఆశ చూపించి వాడిని బయటికి తేవచ్చు దాక్కున్నాండి. కానీ తప్పిపోయిన వాడిని కష్టం. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇగో ఇక్కడ అంటుండు, నిన్ను దూషించిన వారిని, నిన్ను అవమానించిన వారిని, నిన్ను హేళన చేసిన వారిని నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అంటుడు. అంతేనా? 13వ వచనం ఇంకో మాట అంటుండు. ఏంటో తెలుసా? నీ దేవుడైనా యెహోవాను నేను భయపడకము. ఏం చేస్తా అన్నాడు దేవుడు? నీ శత్రువులు మాయం చేయటమే కాకుండా నేను నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తాను. అంతకన్నా శుభమైనటువంటి మాట ఇంకేమో ఉందా? 5వది చూడండి, వాళ్ళ జీవితంలో సక్సెస్ అన్నదే కనబడదంట. ఏం కనబడదు? విజయము, సక్సెస్, జయం అన్నదే ఉండదంట. ఇర్మియా 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతాం. ఇర్మియా 19వ అధ్యాయము 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధం చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా. హల్లెలూయా. ఈ యుద్ధం ఎవరిది? నువ్వు పోరాడేటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో ప్రథమమైనటువంటి హస్తం ఎవరిది? దేవుని. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నేను చేసే పనిని చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ రోగాన్ని చూస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు. కానీ నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా, దేవా నేను దీని మీద విజయము కావాలి. హల్లెలూయా. ఆర్థికంగా నేను గెలవాలనుకున్నావా? ఆర్థికంగా నాకు శక్తినివ్వండి అనుకుంటున్నావా? మానసికంగా నన్ను బలపరచండి అంటున్నావా? శారీరకంగా నన్ను బలపరచని అడుగుతున్నావా? దేవుడు ఇక్కడ అంటున్నాడు, వారు నీతో యుద్ధము చేస్తున్నారు కానీ వారు గెలవలేరు. అది మట్టికేనా? చూడండి 15వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా 15:20. అప్పుడు నిన్ను నీ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. దేవుడు ఎలా నియమిస్తా అంటున్నాడు? పడగొట్ట జాలనిగా, పడగొట్టలేనిదిగా నేను నిన్ను ఇత్తడి దానితో నేను నిన్ను తయారు చేస్తాను.
ఎట్లా తయారు చేస్తా అంటుండు? హల్లెలూయా. ఆ మాటను ఒకసారి చదవండి, మళ్ళీ చదవండి అమ్మా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందని గనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతుల్లో నుండి నేను విడిపించదును, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదును. దేవుడు ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. నిన్ను ఇచ్చడి ప్రాకారములతో నేను నిన్ను భద్రపరుస్తాను, రక్షిస్తాను, నడిపిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఏంటండి? దేవుడు నిన్ను కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. అంతేనా? యెషయా 42:13 ఇంకో మాట అంటున్నాడు. యెషయా 42:13 ఇంకొకరు ఇర్మియా 20:11 చూడండి అమ్మా. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనుచు ఆయన కూకరించుచు తన శత్రువులను ఎదిరించును. వారి ఎదుట తన పరాక్రమమును కనపరుచుకొనును. చిరకాలము నుండి చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ అంటున్నాడు 13వ ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. ఇగో నేను శూరుడు వలె బయలుదేరుతున్నా. ఒట్టిగా కాదు, శూరుడు బలమైనటువంటి వీరుడిలాగా నేను బయలుదేరుతున్నా. నా అంత బలవంతుడు లేనే, నేను బయలుదేరుతున్నా అన్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు బయలుదేరుతా అంటున్నాడు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? హల్లెలూయా. ఇర్మియా 20:11 చూడండి. ఇర్మియా 20:11 ఇందాక చదివినటువంటి మాట. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లెదరు. వారు ఏమవుతారంట? వాళ్ళు గెలవలేక ఓడిపోయి సిగ్గుతో పారిపోతారు. ఒక్క మార్గం గుండా కాదు, 7 మార్గాల గుండా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ పోరాటము నీది కాదు, అది నాది. నువ్వు నమ్మితే, దేవుణ్ణి పిలిస్తే దేవుడు నీ పట్ల యుద్ధం చేయడానికి ముందుకి వస్తాడు. నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల యుద్ధము చేసి నడిపిస్తాడు. హల్లెలూయా. మరి నువ్వు నమ్మి దేవుడిని పిలుస్తావా? ఈ యుద్ధం నేను చేస్తున్నాను, ఈ యుద్ధంలో నేను గెలవాలా, నేను దీని మీద గెలవాలా, నేను మరణం మీద గెలవాలా, నా రోగం మీద గెలవాలా, నాకున్న కష్టం మీద గెలవాలా, నేను ఆర్థికంగా గెలవాలా, నేను మానసికంగా గెలవాలా? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవునికి సహాయం చేయడానికి బలమైనటువంటి శూరుడు వలె దిగి వచ్చి దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మనందరం మోకరించినట్టయితే చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగరుడ సర్వశక్తి మంత్రం మీకు వందనాలు. ఎత్తబడిచినటువంటి వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా వెనుకట్లోకి వచ్చినటువంటి నాయన వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి. వాక్యము సర్వసత్యములోనికి నడిపిస్తుందన్నారు అయ్యా. వాక్యం మా జీవితాలకి వెలుగై ఉందన్నారు అయ్యా. అటు వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా మీరు మాతో బలమైనటువంటి మాటను తండ్రి మాట్లాడుతూ ఉండగా, ఇదిగో నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అనేసి దావీదు అలాగే అంటున్నాడు. మా పైన మీ అభిషేకము తండ్రి నిండి పొర్లి పారునుగాక అయ్యా. మరి మీరు తన రాజు మా గురించి యుద్ధమును మరి నేను స్థలములోకి వస్తానన్నారు అయ్యా, యుద్ధ భూమిలోకి వస్తానన్నారు. మీరు మా మధ్యలో దిగండి, అద్భుతాలు చెరిగింప చేయండి అయా. సంఘము తన రాజు, సంఘ సభ్యులు తండ్రి ఎవరైతే తన రాసిన వాక్యం వింటున్నారో వారు తన రాసిన ఎటువంటి యుద్ధంలో ఉన్నారో తండ్రి
ఆ యుద్ధములో నుండి మీరు విడుదల దయచేయండి. మీరు అద్భుతం చేసి జరిగించి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుని అయా విన్నటువంటి ఈ వాక్యం మా వినికిడిలో దీవించండి. అంచెలంచెలుగా నాయన అయా ఈ యొక్క వాక్యము తను రాసిన నూరంతలుగా ఫలించుటకు సహాయం దయచేయండి. మంచి నేల లాంటి మా యొక్క హృదయాన్ని, మనుషులందరూ మంచివారు తండ్రి, హృదయం కూడా మంచిదే, కానీ ఆలోచన తండ్రి హృదయాన్ని చెడు చేస్తున్నాయి కనుక అయా మా యొక్క హృదయాన్ని బాగు చేసి అయా తనరాజు అందులో ఉన్నటువంటి రాళ్ళు చెత్త మన ముళ్ళను తనరాజు తీసివేసి అయా మంచి నేలగా తయారు చేసి అందులో తనరాజు మరి మీ యొక్క వాక్యాన్ని తనరాజు విత్తినారు నాయన, అందుని బట్టి మీకు వందనాలు. వాక్యము తనరాజు నాయన అయా జీవం పోసుకొని తండ్రి ఆ వాక్యం మా యొక్క హృదయంలో తనరాజు నాయన నిండుకొనుటకు సహాయం దయచేయండి. ఆ వాక్యంలో నుండి నాయన అయ్యా నీరు ఉబ్బుకుతూ బయటికి వచ్చేటకు సహాయం దయచేయండి. ఇశ్రాయేలీలతో నాయన ముందున్నారు, అబ్రహాముతో ముందున్నాం, ఇస్సాకుతో ముందున్నాం, యాకోబుతో ముందున్నాం, యోసేపుతో ముందుండి నడిపించిన అయా దావీదుతో ముందుండి నడిపించినావు తండ్రి. అయా తన రాజు మోషేతో ముందుండి నడిపించినాం, అయా అహరోనుతో ముందుండి నడిపించినాం. ఈ రోజున మా కుడి చేయి పట్టి నడిపిస్తానంటున్నారు. మీరు మమ్మల్ని పట్టి నడిపించి మీ యొక్క సన్నిధానంలో మీ సాక్షులుగా నిలబెట్టిన తండ్రి. అయ్యా మోకరించిన ప్రతి వారు శారీరక బలహీనతలతో తన రాసిన ఎంతమంది పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో వారు విజయం చూడని గాక. ఎంతమంది అయితే ఆర్థికంగా పోరాటం చేస్తున్నారో వారందరూ ఆర్థికంగా విజయం చూడని గాక. ఎంతమంది అయితే తన రాసిన మానసికంగా పోరాటం చేస్తున్నారో వారు ఆ పోరాటంలో విజయం చూడని గాక. ఎంతమంది అయితే వ్యాపారంతో తన రాసిన చేయలేక చేస్తూనైనా అయ్యా వారు పోరాటం చేస్తూ ఉన్నారో ఆ యొక్క బిజినెస్లో కూడా తన రాజు విజయం చూడని గాక. ఎంతమంది అయితే తండ్రి ఉద్యోగంలోనైనా నలుగుతూ విసుగుతూ తన రాజనైనా ఉండిపోతున్నాయినా పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో వాళ్ళు కూడా గెలువని గాక తండ్రి. అద్భుత క్రియలు సూచి క్రియలు చేసి జరిగించి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి అయా. మరి తన రాజన సంఘంలో తన రాజ బలహీనంగా ఉన్నటువంటి నాయన అయా ప్రత్యేకంగా ఆంటీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. సరస్వతి ఆంటీని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయా. ఆంటీని మీరు ముట్టి తాకి స్వస్థపరిచి అయా మా మధ్యలోకి పూర్తి ఆరోగ్యవంతురాలుగా మరి మీరు నడిపించమని అడిగించిన ఆశ్చర్యపడిపోయి అందరూ నాయన చూసే విధముగా మిమ్మల్ని నమ్మే విధముగా కుటుంబమంతా రక్షణలోకి వచ్చే విధముగా అద్భుతమును మరి మీరు జరిగింపచేసి నడిపించమని వాక్యం విన్నవారిని మరి మీరు దీవించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి.